నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ యామ్ని. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అన్నను, అన్న పార్టీని, అన్న నడిపిస్తున్న ప్రభుత్వాన్ని నిత్యం నిలదీస్తున్నారు. పక్కా కాంగ్రెస్ పార్టీ సారథిగా వ్యవహరిస్తున్నారు. తాను పులిబిడ్డనంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. సొంత అన్నపైనే అస్త్రాలు ఎక్కుపెడుతోన్న షర్మిల పులిబిడ్డ అయితే ఆమె అన్న ఏంటన్న ప్రశ్నలుస్తున్నాయి. ఇక సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని వాదిస్తున్నారు. అయినా తనపై సాక్షిలో వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. సాక్షి ఆస్తులు ఈడీ అటాచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఆ ఆస్తుల్లోనూ తనకు భాగం ఉన్నట్లే అని షర్మిల ఒప్పుకుంటున్నారా? ఒకప్పుడు అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు అన్నకు పక్కలో బళ్ళెల్లా మారిందా? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ కొనసాగుతోంది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి షర్మిల ఎప్పుడెప్పుడు ఏమేమన్నారో ఆ వీడియోస్ ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? చెప్తున్నా, ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా, ఇది నా పుట్టినిల్లు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా. ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు. ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు. ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ రోజుల్లో ఏ చెల్లి చేయనమ్మా ఈ త్యాగము అని ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరించారు. షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు, మీ కుతంత్రాలకు ఏదైనా అదుపు ఏదైనా ఉందా? అది షర్మిల వివిధ సందర్భాల్లో తన అన్న జగన్ పై చేసినటువంటి కామెంట్స్. దీనికి సంబంధించి ఇవాల్టి డిస్కషన్. సో ప్రస్తుతం స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు షేక్ సైదా ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి అండ్ మీరా టీడీపీ నాయకురాలు, రాయపాటి అరుణ జనసేన నాయకురాలు, ఇక దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయపాటి అరుణ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఓకేనండి, చూశారు కదా వైఎస్ షర్మిల వివిధ సందర్భాల్లో ఆవిడ చేసినటువంటి కామెంట్స్. ఆవిడ నేను పులి బిడ్డని, రాజశేఖర రెడ్డి బిడ్డని అంటున్నారు. మరి వాళ్ళ అన్న జగన్ ఏమవుతాడో అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. చెప్పండి, ఏమంటారు మీరు? అండ్ మీరు ఇంతవరకు ప్లే అయిన వీడియోస్ కూడా చూశారు కదా. అవునండి, ఇప్పుడు అసలు వీళ్ళు పులి అని భావిస్తున్న పులే చనిపోయిన తర్వాత మా నాన్నగారు పులి కాదు, ప్రజల ఆస్తులు దోచుకొని తిన్నటువంటి గుంటనక్క అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ నాన్నని ఆయన ఆస్తులు సీజ్ చేసిన కేసులో ప్రథమ ముద్దాయిగా చేర్చాడన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ అంటే పులి కాదు, ఇంకా వీళ్ళు పులి పిల్లలా కాదన్నది మనకి అన్నెసరీ టాపిక్. ఫస్ట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదవీ కాంక్ష, డబ్బు కాంక్ష ఏ స్థాయిలో ఉండిద్ది, అతనికి ఎలాంటి రక్త సంబంధాలు, ఎలాంటి రాగప్రీతి అనేది ఏమీ ఉండదు.
పదవి కోసం అధికారం కోసం అతను ఎంతకైనా తెగబడతాడు అనడానికి గతంలో కొన్ని ఉదాహరణలను మనం చూస్తున్నాము. అందులో భాగంగానే ఇది ఇంకొక ఉదాహరణ. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీ యొక్క భారాన్ని తన భుజాల మీద మోసి తన పాదయాత్ర చేసి పార్టీని ముందుకు నడపడానికి, క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి, క్యాడర్ వెనక్కి వెళ్లకుండా పార్టీ జెండా పట్టుకుని నిలబడడానికి, ధైర్యంగా నిలబడడానికి ఆవిడ కూడా ఒక కారణమైంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గెలుపులో ప్రధాన భూమిక పోషించిన వాళ్ళని కొంతమందిని వేళ్ల మీద లెక్కేసుకోగలిగితే అందులో ప్రథమంగా వినిపించే పేరు వైఎస్ షర్మిల. ఆ రోజు ఆవిడ అతని గెలుపు కోసం, అతని రాజకీయం కోసం వాడుకొని ఆవిడ ఆస్తులను కూడా ఇవ్వకుండా, తండ్రికి సంబంధించిన ఆస్తులు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి పేపరు, ప్రింట్ మీడియా, పవర్ ప్రాజెక్టు, వీటన్నింటికి సంబంధించి ఉమ్మడి ఆస్తుల్లో భాగంగా ఆయన అన్ని ఆస్తులు డెవలప్ చేసినప్పుడు అవి కూతురుకు కూడా సమాన వాటా వస్తాయి. ఆ విషయం మనందరికి తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అనే వ్యక్తి షర్మిల గారికి ఆవిడ ఆడపడుచు వాటా కింద ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. దాని వల్లే గొడవలు అయ్యాయి, దాని వల్లే వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత ఆవిడ రాజకీయంగా కూడా ఎదగలేకపోయింది. ఎంపీ పదవి ఏదో వివేకానంద రెడ్డి గారు ఇస్తానన్నా గానీ, పోటీ చేయిస్తానన్నా గానీ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి ఆవిడ ఇంకొక పొలిటికల్ పవర్ సెంటర్ కింద వైఎస్ఆర్సీపీ పార్టీలో కానివ్వండి, లేదంటే కేంద్రానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం నుంచి కానివ్వండి ఆవిడ ఎదగకూడదు ఒక ఉద్దేశంతోనే అలా చేశాడు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ షర్మిల కష్టాన్ని మనం ఒకవైపు గుర్తించాలి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పదవీకాంక్ష ఏ స్థాయిలో ఉండిద్ది, తన పలుకుబడి, తన పదవి నిలబెట్టుకోవడానికి అతను ఎంతగా దిగజారుతాడు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సొంత చెల్లినే ఇంత ఇబ్బంది పెట్టి వాళ్ళ పేపర్ లో అంత నీచంగా రాయిస్తున్న ఈ వ్యక్తి రాష్ట్ర ప్రజలందరినీ నా అక్క చెల్లెమ్మలు అంటే దాన్ని మనం ఎలా నమ్మాలో కూడా మనం ఇంకొకసారి ఒక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రజలకు ఉంది ఈరోజు. ఓకేనండి. ఇక మనం ఒకసారి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి. చూసారు కదా శ్రీనివాస్ గారు, వివిధ సందర్భాల్లో వైఎస్ షర్మిల అన్నటువంటి కామెంట్స్ ఏమంటారు? ప్రతి దానిలోని సగభాగం అంటున్నారు. మేడం, ముందు మీకు ప్యానలిస్టులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం కుటుంబ గొడవలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామా, రాజకీయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామా? కుటుంబ గొడవలు మాట్లాడాలి అనుకుంటే నేను అందరి చరిత్రలు కూడా ఇస్తా. చంద్రబాబు నాయుడికి సాక్షాత్ రామారావు గారే అన్నాడు, వాడొక ఔరంగజేబ్ 400 సంవత్సరాల తర్వాత పుట్టాడు, తండ్రి లాంటి మామని నానా హింసలకు గురి చేశాడు, వాడు మంచివాడు కాడు, వాడికి ఓట్లు వేయకండి అని రామారావు గారు కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు, వాడి ఫోటో తీసేసాం, వాడి కటౌట్ తీసేసాం, ఎన్టీఆర్ ఫోటో ఇంకా బ్యానర్స్లో వేయడానికి వీలు లేదు అన్నారు. ఇలా చెప్పుకుంటా పోతే చంద్రబాబు గతం గురించి కాదండి. చెప్పండి శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు మన డిస్కషన్ అనేది కేవలం ఇప్పుడు షర్మిల రీసెంట్ గా చేసినటువంటి రాజకీయ పరమైన కామెంట్స్ గురించి అండి. సో దానికి మనం స్టిక్ ఆన్ అయి ఉందాం. షర్మిల గారు అటువంటి కామెంట్స్ చేయటం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ప్రేమిస్తామో షర్మిల గారిని కూడా అంతే గౌరవిస్తాము. అయితే వైఎస్ఆర్కి కాంగ్రెస్ పార్టీ, ఆయన మరణానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ముద్దాయిగా నిర్ధారించిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కూడా ప్రభుత్వ పథకాల్లో కానీ ఎక్కడ కానీ ఉండకూడదని క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, షర్మిలమ్మని, విజయమ్మ గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి నానా హింసలకు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అర్ధరాత్రి తెలుగువారి గుండెలకి చరిత్రలో మర్చిపోలేని విధంగా ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీపీ పెట్టి, ఆ వైఎస్ఆర్ టీపీ తెలంగాణకు చెందిందైతే ఆంధ్రప్రదేశ్ గురించి ఒకరోజు కూడా ఆలోచించకుండా ఈరోజు మా రాజన్న బిడ్డ షర్మిలమ్మ గారు ఈరోజు సడన్ గా ఆంధ్ర గురించి మాట్లాడటం ఇది దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. శ్రీనివాస్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో
అంబానీ హస్తం ఉంది రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక అని కామెంట్స్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఏదేమైనటికీ కూడా ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ నుంచి మనకి షేక్ సైదా గారు ఉన్నారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు అన్న దువ్వాడ శ్రీనివాస్ గారికి, ఓకేనండి, అరుణ గారికి, అలాగే మీరా గారికి, అందరికి, అలాగే బిఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అమ్మా. శుభ సాయంత్రం. ఓకేనండి. ఇంతవరకు మీరు షర్మిల చేసినటువంటి కామెంట్స్ వీడియోస్ చూశారు కదా, చరిత్రలో చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? మా ఒకటి, ఈరోజు ముందు అరుణమ్మ మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని నక్కతో పోల్చడం సమంజసం కాదు. ఆయన చరిష్మా గల నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపులో తీసుకున్నటువంటి నాయకుడు. ఆయన్ని ఆ విధంగా మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని గమనించాలని కోరుతా ఉన్నాం. అరుణ గారు ఆగండి. అలాగే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినటువంటి పార్టీ, మరి ఈ రాష్ట్రాన్ని అధోగత్వాలు చేసినటువంటి పార్టీ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఒక విషయాన్ని మీరు గమనించాలి. రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి సహకరించిందో, వారు ఉన్నత పదవుల్లో ఉండడానికి ఎవరు కారకులయ్యారో ఒకసారి గమనించాలని నేను కోరుతాను. మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆయన ముఖ్యమంత్రి ఈరోజు కావడానికి మరి ఆయన కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి రాజకీయ భిక్ష అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోవాలి. ఎందుకంటే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు మొదట్లో కాంగ్రెస్ లో లేరు, కానీ ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. మరి కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలు తల్లిపాలు దాగి రొమ్ము గుర్తిన చందంగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. పదే పదే పాడరా పాచిపల్లదాసుడా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. పదే పదే రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకులు కాంగ్రెస్ పార్టీని కూడా మాట్లాడాడు సీనన్న గారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే ఒక విషయం, ఇక్కడ ఈరోజు షర్మిలమ్మ గారు కడపలో ఆమె భావోద్వేగంతో మాట్లాడబడే అంశాలు, ఆ ప్రాంతానికి సంబంధించి షర్మిలమ్మ గారు పులివెందుల కడప ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో మరి పుట్టినటువంటి బిడ్డగా, ఆ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా మరి రాజశేఖర రెడ్డి గారు జమ్మలమడుగు ఆసుపత్రిలో జన్మించారు. నేను అదే ఆసుపత్రిలో జన్మించాను. నా అన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే హాస్పిటల్లో జన్మించారు. నేను ఇక్కడ బిడ్డని, నేను ఈ ప్రాంత ఆడబిడ్డని అని చెప్పి ఆమె భావోద్వేగంతో మాట్లాడుతుంటే అంశాన్ని చూసాం. ఆమె మాట్లాడుతూ, నేను మా జగనన్న జైల్లో ఉంటే ఒక ఆడబిడ్డగా నా కుటుంబాన్ని, నా బిడ్డలని, నా భర్తని వదిలిపెట్టి నేను రేత్రింబగులు మా అన్న విజయం కోసం ఒక ఆడబిడ్డగా రోడ్ల మధ్య తిరిగాను, 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ఆ మాట్లాడి మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఈ రోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి ఆమె ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు. ఒక్క నిమిషం షేక్ సైదా గారు, ఒక్క నిమిషం ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, షర్మిల పైన ఎందుకు ఇలా కామెంట్, అంటే ఆవిడేమన్నా కానీ తిరిగి ఎందుకు అంత వైరల్ అవుతున్నటువంటి కామెంట్స్ మీరు చేస్తున్నారు? అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి కదా, ఎందుకంటే ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే. సో ఆవిడంటోంది ఏంటంటే, నాకు రాజశేఖర రెడ్డి ఆస్తుల్లో సగభాగం ఉంది, అదేవిధంగా సాక్షిలో కూడా సగభాగం ఉంది. మరి సగభాగం ఉన్నప్పుడు నా ఆస్తుల్లోంచి, అంటే సాక్షి నాకే వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది అని చెప్పి ఆవిడ కామెంట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు జగన్ ఉన్నట్టుగా ఇప్పుడు లేరు అని కూడా ఆవిడ కామెంట్స్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ఇంతకు ముందు మనం ప్లే చేసి చూసాం. వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలమ్మని మా గుండెల్లో పెట్టుకుంటాం, గౌరవిస్తాం, అందులో డౌటే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు అన్న వచ్చు, కానీ మాకు ఆరాధ్య దైవం, మా దైవం జగనన్న ఎప్పుడూ మారరు. జగనన్న ఇచ్చిన మాట వెనక్కి తీసుకోరు. జగనన్న ఒక మానవతామూర్తి, ఒక దైవ స్వరూపుడు. అలాంటి జగనన్న తప్పు చేస్తాడంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మరు.
ఎంతసేపు రాజకీయాల్లోకి వచ్చింది అని కారణం ఆస్తులు గొడవ, సాక్షిలో పార్ట్నర్షిప్, నా తాలూకు ఆస్తులు పోయాయని చెప్పడానికి వచ్చారా షర్మిలమ్మ గారు, లేక రాజకీయాల గురించి మాట్లాడడానికి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఇంట్లో ఏదైనా వ్యవహారం ఉందమ్మా, జగనన్నతో మాట్లాడుకుంటే అందరూ హర్షిస్తారు, కానీ బయటకు వచ్చి జగనన్న గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఎవరూ హర్షించరు. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని మరి బ్రతికించలేరు, దానికి సంజీవిని లేదు, మీ తరం కాదు. జగనన్నని ఇన్ని శక్తులు, చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహంలో భాగమే ఈ మాటలు, చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగమే ఈ రాజకీయం అంతా. వీళ్ళందరూ కలిపి కుట్రలు పన్నుతున్నారు. జగనన్నని ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు, కానీ 175 స్థానాల్లో జగనన్నే జెండా ఎగరవేస్తారు. ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. మీ తాలూకా చరిత్రలన్నీ 70 రోజుల్లో హీన చరిత్రలు అయిపోతాయి. ఇది తప్పని నేను షర్మిలమ్మ గారికి తెలియజేస్తున్నాను. మీరే షర్మిలమ్మ గారే అన్నారు, నాన్నకి చావు కారణం, మరణానికి కాంగ్రెస్ పార్టీయే కారణం, నాన్నది సహజ మరణం కాదు, నాన్నని చంపినారు అని కూడా మేడం అన్నారు. మాట మారిస్తే నేనేం చెప్పలేను. ఇప్పుడు అలా అనట్లేదు కదా. నాకు తెలిసింది మేమే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నాన్న లక్ష్యం, అందుకే దానికి అనుగుణంగా నేను పని చేస్తాను అంటున్నారు. తప్పు, అది నేరం. మరి ఆనాడు ఒక మాట చెప్పి ఈనాడు మాట మారిస్తే ఎలా? ఆనాడు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి? రాజన్నని ముద్దాయిగా ముద్ర వేసినందుకు, రాజన్నని విత్డ్రా చేసుకుంటే ప్రజలు విత్డ్రా చేసుకోరు మేడం, ప్రజలు విత్డ్రా చేసుకోరు. నా మాటలు నేను విత్డ్రా చేసుకుంటా, మేడం గారు మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా, తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకేనండి, ఒక్కసారి టీడీపీ మీరా గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి మరణానంతరం జరిగిన అన్యాయానికే రాజన్న రాజ్యం తేవాలనే ఆయన ఒక అడుగేస్తే కోటాను కోట్ల అడుగు ఆయన అడుగుల్లో పడ్డాయి. ఆ అడుగుల్లో భాగమే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, జనరంజకంగా పరిపాలించారు. అది మాట్లాడాలి. జగనన్న ఆ రోజు అదే చెప్పారు, ఈరోజు అదే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందనే చెప్పారు. ఈరోజు షర్మిలమ్మ మాట మార్చొచ్చు, జగనన్న మారిపోయారని మాట మార్చొచ్చు. మేము నమ్మం, మేము వినం ఆ మాటలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు వినరు, ఎవరు కూడా అది నిజమని నమ్మరు. శ్రీనివాస్ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అందరికీ విన్నపాలు చేసుకున్నారు, వినతి పత్రాలు ఇచ్చారు. మనిషికి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కారణమని, మరి వాళ్ళకే రాజ్యసభ ఎంపీలను సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎస్పెషల్లీ అంబానీసే కారణము. మీరు లేనిపోనివన్నీ చెప్పి ఇప్పుడు మాట్లాడితే అవన్నీ కూడా ఆధారాలు లేవు. అంటే అంబానీలే కారణం అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు కదండి. లేదు 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 లేదండి, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడట్లేదు. లేదు లేదు లేదు, అది ఆల్రెడీ చాలా రోజులుగా సర్క్యులేట్ అయింది. ఎవరో దానికి చెప్పి మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అది అప్పట్లో రిలయన్స్ మార్ట్స్ కావచ్చు, రిలయన్స్ ఆఫీసెస్ మీద కావచ్చు, ఈ సందర్భంలో దాడులు జరిగిన సందర్భాలు కూడా చూసాం. మీరు కాదు అంటే ఎలా? రిలయన్స్ పెట్రోల్ బంకుల్ని అరుణ గారు కథనాలు వచ్చాయి, రాయపాటి అరుణ గారు అన్నింటినీ కూడా తెలియజేస్తుందంటే వైఎస్ఆర్ హెలికాప్టర్ మరణం అన్నది సహజ మరణం కాదు. ఆ మరణం వెనుక హస్తం కాంగ్రెస్ పార్టీది ఉంది. ఆయనది సహజ మరణం కాదు, ప్రమాదవశాత్తు కాదు, ఒక్కసారి మీరు చెప్పండి, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వీళ్ళ కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో బ్రతికిన వాళ్ళు. మాకు చెప్తారండి కాంగ్రెస్ పార్టీ గురించి, మాకా నీతులు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలుగువాడి గుండె చీల్చింది కాంగ్రెస్ పార్టీ, రాజన్నని ముద్ర వేసింది కాంగ్రెస్ పార్టీ. కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పథకాల్లో ఆయన ఫోటో ఉండకూడదని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళెవరో ఇప్పుడు డిబేట్ లో చేరి నేను కాంగ్రెస్ పార్టీ అంటే నీకున్న అనుభవం ఏంటి? విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్
మీరు గట్టిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన ద్రోహానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాం. కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అంతా కూడా జగనన్నతో చేరాం, రాజన్న రాజ్యం స్థాపించాం. కాంగ్రెస్ పార్టీ చచ్చిన పార్టీ, దాన్ని మీరు బ్రతికించలేరు. మీ తరం కాదు, షర్మిల గారు కానీ ఎవరు కూడా బ్రతికించలేరు. ఏం తెలుసా? ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి? ఏం తెలుసు మాట్లాడతారు? చేతనైతే మీకు దమ్ముంటే రాజశేఖర రెడ్డి మరణం మీద విచారణ చరిత్ర గురించి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు ఈ విషయం మీద ఎందుకు విచారణ జరిపించలేదు? మీరు ఈ రోజు వరకు డెత్ కేసులు చాలా మరణాలు ఈ రోజు వరకు క్లియర్ కాలేదు. 18 నెలల్లో వైఎస్ఆర్ డెత్ క్లోజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నిజమైన చరిత్ర. మీరా కాంగ్రెస్ పార్టీ బాబాయ్ హత్య గురించి మాట్లాడుతున్నావా? రామ్మోహన్ నాయుడిని చైన్లతో కట్టాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ బాబాయ్ ఎక్కడ చెప్పబోయే ముందు లోకేష్ బాబాయ్ ఎక్కడ? లోకేష్ చిన్న ఆయన ఎక్కడున్నాడు? చైన్లతో కట్టారు చంద్రబాబు నాయుడు, చైన్లతో కట్టి పిచ్చోడుగా ముద్రేశాడు. తమ్ముడు ఎక్కడ? లోకేష్ చిన్న చరిత్రను వెనక్కండి. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నుంచి షేక్ సాయిదా గారు అండ్ టీడీపీ నుంచి మీరా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరా గారి దగ్గరికి వెళ్దాం. మీరా గారు, ఎలా అనిపిస్తోంది మీకు? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. ఒకటి, ఈ షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ లో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు సమంజసం ఒక విషయం అండి. ఇంకొకటి, రాజశేఖర్ రెడ్డి గారి మరణం అది అనుమానాస్పదం అంటున్నారు. ఇప్పుడు మీరు రూలింగ్ లో ఉన్నారు, మీరు ఏం చెప్తున్నారు? ఇంకొకటండి, అవినాష్ రెడ్డి గారిని సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వస్తే తల్లికి అనారోగ్యం బాగాలేదని ఎందుకు డ్రామా వేశారు? అంటే షర్మిల గారికి ఆస్తి విషయంలో కానివ్వండి, పదవి విషయంలో కానివ్వండి అన్యాయం జరిగింది. అన్న వదిలిన బాణం అని ఊరూరా తిరిగిన షర్మిల గారు ఈ రోజు ఎందుకు అంత మనోవేదనకు గురై ఆయనకి అగైన్స్ గా మాట్లాడుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం అనేది నిజమైపోదండి. ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయం పైకి వచ్చేసారు. రాబోయే ఎలక్షన్ పైన ఖచ్చితంగా తగిన గుణపాఠం అనేది నేర్పుతారు. సొంత చెల్లినికే న్యాయం జరగలేదంటే ఇంకెవరికంటే న్యాయం జరుగుతుంది? సునీత గారు సొంత అన్నని నమ్మకుండా, జగన్మోహన్ రెడ్డిని నమ్మకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్ళారు? వీటన్నిటికి సమాధానం చెప్పగలుగుతారా? అంటే రూలింగ్ లో ఉంటే మీరు ఏం చెప్పినా వింటామనుకున్నారా? నిజాలు మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏదో గొప్ప, అంటే మీ పార్టీ నాయకుడు మీకు గొప్ప అయి ఉండొచ్చండి. రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు? ఏమి అభివృద్ధి చేయలేదు. కాబట్టి షర్మిల గారు కూడా ఈ రోజు వాళ్ళందరికీ అభివృద్ధిగా మాట్లాడుతున్నారు. ఆమె చెప్పింది వాస్తవమే కదా. ఆయన పోలవరాన్ని తాకట్టుగా స్పెషల్ స్టేటస్ ని తాకట్టు పెట్టారు కదా. పోలవరం ప్రాజెక్టు ఏమైనా ఆలోచిస్తున్నారా? రాష్ట్రంలో ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ జరుగుతుందా? వీటన్నిటి కూడా ప్రశ్నిస్తున్నారు కదా. అంటే ఆ రోజు అన్న వదిలిన వాళ్ళ ఊరూరా తిరిగి ఈ రోజు ఊరూరా వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని ఆమె రివర్స్ అవుతుందంటే ఆమె పర్సనల్ గా మనోవేదనకి గురయ్యింది. అన్న వల్ల చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ప్రయోజనం లేదని తన గలం తిప్పుతుంది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు న్యాయము? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నారా? ఆలోచించి మాట్లాడాలండి. అభివృద్ధి అంటే ఏందో చంద్రబాబు నాయుడు గారు అన్నది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. 2024 లో తెలుస్తుంది అది ఆ వాస్తవం ఏంటో అని. షర్మిల గారు కూడా ఈ రోజు తన కోసం పోరాడుతున్నారు. తనకే న్యాయం జరగలేదు, తన తల్లికే న్యాయం జరగలేదు, తన చెల్లి సునీత న్యాయం జరగలేదు. కాబట్టి రాష్ట్రంలోని ప్రజలకు ఎవరికి కూడా, మహిళలకు కూడా న్యాయం జరగదని తన గలం ఈ రోజు విప్పుతున్నారన్నది
ప్రజలందరికీ తెలుసండి. మీరా గారు ఒక్కసారి జనసేన నుంచి మనకి అరుణ గారు, రాయపాటి అరుణ గారు అందుబాటులో ఉన్నారు కదా, ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. అరుణ గారు, శ్రీనివాస్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే రాజకీయంగా కామెంట్స్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ పర్సనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఒక మహిళపై ఇంత స్థాయిలో ట్రోలింగ్స్ చేయడం అవసరం అంటారా? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇప్పుడు కొత్తగా షర్మిల గారిని మాత్రమే పర్సనల్ గా ట్రోల్ చేయడం చూసినట్టున్నారండి. వైఎస్ఆర్సీపీ దాడికి అత్యధికంగా గురైన మహిళల్లో నేను ఒకదాన్నండి. అవునండి, చాలా అందరి మీద ట్రోల్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే మన టాపిక్ ఈ రోజు షర్మిల గారి వీడియోస్ మీద కదా, సో దానికి కట్టుబడి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. అవునండి, వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే ఒక పార్టీకి రాజకీయము సంస్థాగతంగా విలువలతో కూడిన విధంగా ఏ విధంగా చేయాలో తెలియకపోబట్టే ఈవెన్ వాళ్ళు, మీరు ఒక 4-5 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అనుకుంటాను. 4-5 అసెంబ్లీ సమావేశాలు మీరు కనుక గమనించినట్లయితే ఏ అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రజలకు సంబంధించిన అంశాల మీద జరిగే చర్చ కన్నా కూడా ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద, వాళ్ళు మాట్లాడిన మాటల మీద, వాళ్ళ జీవిత విషయాల మీద మాత్రమే ఎక్కువ చర్చలు అసెంబ్లీ సాక్షిగా జరిగి ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయబడింది ఆ అసెంబ్లీలో, వీళ్ళందరికీ జీతాల రూపంలో, మెయింటెనెన్స్ రూపంలో. తర్వాత కూడా టీం జగనన్న అని ఒక పేరు పెట్టి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విపరీతంగా కేవలం ప్రతిపక్ష పార్టీలని, నాయకులని తిట్టడం మాత్రమే పనిగా పెట్టుకుని దానికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి డబ్బులు ఇస్తున్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ప్రతిపక్ష పార్టీల వినిపిస్తోందండి నా వాయిస్? ఓకేనండి, వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయంగా కాకుండా వ్యక్తిగత దూషణలకు, బూతులకు దిగడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. నాకైతే నా వయసు ఇప్పుడు 33 సంవత్సరాలు, ఇప్పటి వరకు నేను చూడలేదండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇట్లాంటి భాష, భావజాలం అనేది రాజకీయాలు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నేను చూడలే. మొదటిసారి మాత్రమే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ టైంలో మాత్రమే చూస్తున్నా. దీంట్లో ఇప్పుడు ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే, కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క బూతుల దాడికి కాదే పార్టీ అనర్హం, అందులోనూ వైఎస్ఆర్ షర్మిల కూడా అందుకు అనర్హురాలు కాదు, ఆ తిట్లకు ఆవిడ కూడా అర్హురాలే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఈ రోజు తన పార్టీ నిలబెట్టడానికి కారణం ఆవిడ అన్న విషయాన్ని మర్చిపోయారు. తన సొంత చెల్లి అన్న విషయం మర్చిపోయారు. ఆవిడ ఆస్తిని ఇప్పుడు ఈయన అనుభవిస్తున్నాడు అన్న విషయం మర్చిపోయారు. ఆవిడ ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారన్న విషయం మర్చిపోయారు. ఇప్పటికీ సగం రెడ్డి సామాజిక వర్గాన్ని పార్టీకి పట్టి ఉంచడానికి ఒకప్పుడు కారణం అన్న విషయం మర్చిపోయారు. వీటన్నింటినీ మర్చిపోయి బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, మాకు పదవే కావాలి, మాకు అధికారమే కావాలి అనే ఒక అధికార దాహంతో ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో కూడా తెలియని విచక్షణ కోల్పోయిన రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే రాజకీయాలకు అతీతంగా గతంలో ఎన్నడూ కనీ వినీరుగని రీతిలో ఒక పార్టీ సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క బొమ్మలను పెట్టి తగలబెట్టించి, కొట్టించి, ముక్కలు చేయించాలంటే పైశాచిక చర్యలకు దిగబడింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఓకేనండి, ఒక్కసారి షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. సైదా గారు, తెలంగాణలో ఫస్ట్ పార్టీ పెట్టారు షర్మిల, అదే నా సొంత గడ్డ, అక్కడికే పరిమితం అవుతాను అన్నట్టుగానే ఆవిడ వ్యాఖ్యలన్నీ ఉన్నాయి ఎలక్షన్స్ టైంలో, తెలంగాణ ఎలక్షన్స్ టైంలో. సో ఇప్పుడు అక్కడ పార్టీని కలిపేశారు, విలీనం చేసేశారు, ఏపీకి వచ్చారు, ఇంకా అక్కడ చీఫ్ అయిపోయారు కాంగ్రెస్ కి, ఏపీసీసీ చీఫ్. మరి ఇలాంటి సందర్భంలో కామెంట్స్ వస్తాయి కదండి? ఒకటేమా, ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు, ఆమె ఒక సదుద్దేశంతో ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డగా ఆమె సొంత ప్రాంతానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు చేపట్టి ఈరోజు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ వాళ్ళు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వభాగం వస్తున్నటువంటి దానితో వైఎస్ఆర్సీపీ నాయకులు బెంబేలెత్తి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ గుండెలు గుబేలమంటా ఉన్నారు. షర్మిలమ్మ యాత్రలకు వస్తున్నటువంటి అశేష స్పందనను చూసి కాంగ్రెస్కి మన ఓట్ బ్యాంక్ అంతా కూడా తిరిగి వాళ్ళ పార్టీకి వెళ్తుందనేటువంటి ఒక భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గానికి, వారి పార్టీ నాయకులకు, శాసనసభ్యులకు ఈరోజు పట్టుకున్న విషయం ఈరోజు మనం చూస్తాం. అందువల్లనే షర్మిలమ్మ గారిని వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. మరి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్నను
ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినటువంటి షర్మిలమ్మని ఆ రోజు మా షర్మిలమ్మ అని భుజాన్ని ఎత్తుకొని ఆమెని మరి ఆ భజన చేసినటువంటి జగనన్న భజన బృందం ఈ రోజు మరలా షర్మిలమ్మ విమర్శిస్తూ మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఎంత దుర్మార్గంగా సైదా గారు. మాట్లాడుతున్నారంటే వ్యక్తిగతంగా సైదా గారు ఒక ఆడబిడ్డ సైదా గారు ఇన్ని ట్రోల్స్ వస్తున్నప్పుడు ఆవిడ ఒక్క ఆన్సర్ తో దాన్ని అంతటినీ కూడా సద్దుమణిగింప చేయొచ్చు. ఎందుకంటే గతంలో అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయి లేదు జగన్ కి కావచ్చు అక్కడ. సో అలాంటప్పుడు సడన్ గా ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి, ఇన్ని సంస్థలు ఎలా వచ్చాయి, ఇవన్నీ షర్మిల గారికి తెలియదా? ఆవిడ దీనికి సంబంధించి మాట్లాడి ఆవిడ నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా. ఓకేమ్మా, ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయింది, కథన రంగంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అలాగే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఎవరు అస్త్రాలు వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారు కూడా వాస్తవాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన విధానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ట్యాక్స్ కట్టిన పరిస్థితి నుంచి ఈరోజు లక్షల కోట్ల ఆస్తులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించాడో దానికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి, సిబిఐ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆయన 16 నెలల పాటు జైల్లో చిప్పకూడదని వచ్చినటువంటి వ్యక్తి. ఈ విషయాలు కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంది. ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి విషయాల మీద మనం మాట్లాడటం సమంజసం కాదు. నేరం రుజువు కావాల్సినటువంటి అవసరం ఉంది. అది త్వరలోనే సుప్రీంకోర్టు మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఏం జరుగుతుందో మనందరం చూద్దాం. అయితే షర్మిలమ్మ గారు మరి ఆమె కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడి, లేక వాళ్ళతో తక్కువ చేసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. ప్రజలందరూ తెలుసు ఇది. ఎందుకంటే ఇప్పుడు కాదమ్మా, మనం చూస్తూ ఉన్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి ఈ కేసులు గోల చూస్తూ ఉన్నాం. ఆయన మోడీ గారికి వెళ్ళి మరి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోడీ గారికి మోకరిల్లుతా ఉన్నారు. ఆయన జైలు పోకుండా కాపాడుకుంటా ఉన్నారు. మనం చూసాం రీసెంట్ గా ఈ మధ్యనే మరి వివేకానంద రెడ్డి గారు, వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు హత్యకు గురి అయితే పులివెందులలో, ఆయన హత్య నుంచి కేసు నుంచి కాపాడటం కోసం అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఏ విధంగా మరి కుట్రలు పన్నారో, ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నాలు చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలంతా చూసాం. సైదా గారు డివియేట్ అవుతోంది టాపిక్ అనేది. అసలు మీరు చేసినటువంటి కామెంట్స్ చిప్ప కూడా తిన్నారు కదా అనే కామెంట్స్ చేశారు. అంత ఘాటు వ్యాఖ్యలు అవసరం అంటారా కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు? మాట ఉన్న భాషలు చెబుతున్నాను. ఎందుకంటే జరిగిన విషయం అది. ఆయన 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆయన మీద ఈ ఛార్జ్ షీట్ దాఖలైనాయి. 46 లక్షల కోట్లు ఈ విధంగా మరి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడు. సూట్ కేసు కంపెనీలు పెట్టి కిడ్ ప్రో కింద మరి దోచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్నారు, అనేక మంది దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలు కదా. నేనేమి కోర్టులో ఉన్న కేసుల గురించి నేనేం తప్పుగా మాట్లాడటం లేదు. ఎక్కడ చట్టాన్ని నేను ఉల్లంఘించడం వల్ల జరిగిన విషయాలే మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. ఓకేనండి, ఒక్కసారి మనం అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు, ఈ మాటలన్నిటిని ఎలా చూడాలి అంటారు? షర్మిల మాటలు కావచ్చు, అండ్ ఈ రావడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? మీ ఓట్లేం చీలిపోవా? అంతకుముందు వరకు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అసలు చెప్పుకోదగ్గగా, అంటే అసలు స్తబ్దుగా ఉండిపోయింది. అసలు ఎలాంటి జీవం లేదని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఆవిడని చీఫ్ చేసేసింది, ఏపీసీసీ చీఫ్ని. సో దీన్ని ఎలా చూస్తారు? మీ ఓట్లు చీల్చడానికే ఇదొక ప్లాన్ అనుకోవచ్చా? ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఒక రకంగా అన్న వెనకుండి నడిపిస్తున్నాడు చెల్లిని అనుకోవచ్చా? ఇక్కడ గతం తాలూకు వైఎస్ఆర్ ఫ్యామిలీ, అలాగే వైఎస్ షర్మిల గారు, అలాగే విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవిత చరిత్రను మనం గమనించినట్లయితే రూపాయికి ఒకవైపు బొమ్మ, ఒకవైపు గొరుసు లాగా షర్మిల గారు చేస్తున్న ప్రస్తుత పోరాటాన్ని రెండు వైపులా కూడా మనం సందేహించాల్సిన అవసరం ఉంది. మొదటగా ఇప్పుడు ఈ టైంలో ఆవిడ ఏపీసీసీ చైర్మన్ అవ్వడము, ఈ టైంలోని కాంగ్రెస్ పార్టీ ఊపందుకోవడం అనేది ఎలక్షన్ కి జస్ట్ ముందు, ఇది ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ ఓటు స్ప్లిట్ అవడానికి ఒక కారణం అవుతుంది. డెఫినెట్ గా అది ప్రతిపక్షాలకి కొంతమేర నష్టం చేకూర్చింది. రెండో విషయము, గతి లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ చాలా ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి గ్రామాల్లో కొంతవరకు మాకు హస్తం గుర్తు, అలాగే కాంగ్రెస్ తప్ప మాకు ఇంకో పార్టీ తెలియదు, మాకు ఇంకో వ్యక్తులు తెలియదు అన్నట్లుగా వ్యవహరించే కొంత
పాత తరం సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే తోక తగిలించుకోవడం మూలంగా, అలాగే స్టేట్ లో కాంగ్రెస్ పార్టీలో అంత చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేకపోవడము, అంత యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ లేకపోవడం మూలంగా కొంతమంది రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, పాత తరం నాయకులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు షర్మిల వచ్చాక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవడం మూలంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి వచ్చి షర్మిల గారి వెనకాల చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. షర్మిల గారు ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టడం అనేది ఓన్లీ యాంటీ గవర్నమెంట్ ఓటు స్ప్లిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి లాభం జరిగింది. బట్ ఇక్కడ రెండు రకాలుగా కూడా ఓటు బ్యాంక్ అనేది చీలే ఛాన్స్ ఉంది కాబట్టి అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్షాలకు కూడా ఖచ్చితంగా ఒక రకమైన నష్టమే. పైగా పోనీ ఇప్పుడు ఆవిడ వెనకాల ఉండడం మూలంగా ఆ క్యాడర్ కానివ్వండి, అలాగే కాంగ్రెస్ క్యాడర్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలోకి వెళుతున్న నాయకులకి ఏమన్నా ఇప్పుడు లబ్ధి చేకూరుద్దా అంటే జరిగే సమస్య లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిడ తెలంగాణలో పార్టీని స్థాపించి పోటీలో కూడా నిలబెట్టలేకుండా పార్టీని విలీనం చేసి ఎలాగ బయటకు వచ్చిందో ఈ విషయాలని చూశారు కాబట్టి అక్కడ బలంగా ఉన్న చోటే ఆవిడ తన హవాని చూయించుకోలేక పార్టీని విలీనం చేసింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి చాలా బలహీనంగా ఉంది. పైగా విభజన టైంలో రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒక నానుడు ఉంది. పైగా మా అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఈవిడ ఈ జగన్మోహన్ రెడ్డిని మా రాష్ట్రానికి దాపురించడానికి ఈవిడే కారణమైంది. కాబట్టి రెండు రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈవిడని నమ్మడానికి అవకాశం లేకపోవడం మూలంగా ఇప్పట్లో ఆవిడ వెనకాల ఉన్న వర్గం కూడా రాజకీయంగా అధికారంలోకి రావడం కానివ్వండి, లబ్ధి పొందడం కానివ్వండి చాలా కష్టసాధ్యమైన విషయం అది. కాబట్టి ఇది రెండు రకాలుగా షర్మిల గారి యొక్క రాజకీయ పోరాటాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. సైదా గారు, ఎలా చూడాలంటారంటే రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరి వైపు వెళ్ళాలి? అంటే ఇప్పుడు ఈవిడ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేసారు, కాంగ్రెస్లోకి వచ్చేసి ఏపీలో, మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారు అంటారు? ఎందుకంటే ఇప్పుడు సీనియర్స్ కూడా ఇంకా గుడ్ బై చెప్పేశారు రాజకీయాలకి అనుకున్న తరుణంలో. ఫర్ ఎగ్జాంపుల్ రఘువీరారెడ్డి కావచ్చు, తులసిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆవిడ వెంట నడుస్తున్నారు. చెప్పండి మీ కామెంట్స్ ఏంటి? అమ్మా, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు ఎవరి వైపు వెళ్తారనే దాని మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మా షర్మిలమ్మ గారు మా ప్రకాశం జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఆ సందర్భంలో ఒక మాట మాట్లాడారు. మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది మా పార్టీ ప్రియతమ నాయకుడు, మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. అయితే ఈ రోజునటువంటి వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల. ఈ ముగ్గురే వైఎస్ఆర్ పార్టీ. వీళ్ళు ముగ్గురు కలిసే వైఎస్ఆర్సీపీని ఈ రాష్ట్రంలో నడుపుతున్నారు. వైఎస్ఆర్ గారు ఈ పార్టీలో లేరు అని చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే సిపి అంటే కాంగ్రెస్ పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వైఎస్ఆర్ సిపి అనేటువంటి ఈ రెండు పదాలని మీరు తీసేసి ఎన్నికలకు వెళ్ళండి. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అర్థమవుతా ఉంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న విధంగా మీరు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని గత ఎన్నికల్లో ఇల్లు తిరిగి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను రాజన్న బిడ్డని, ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తా అని చెప్పి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ముద్దులు పెట్టి ముగ్గులు నిమిరి తల మీద చేతులు పెట్టి మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలను మోసగించి మభ్యపెట్టి. మేము చెప్తా ఉన్నామా, వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరూ కూడా మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. నిజమైన వైఎస్ఆర్ వారసులు ఎవరు అంటే షర్మిలమ్మ అనేటువంటి విషయం ఈరోజు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం ఈ రోజు షర్మిలమ్మ గారు నడుం బిగించారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, ఓకేనండి, నా యొక్క లక్ష్యం అని చెప్పి ఆయన స్పష్టంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలిపించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి అలా ఆయన యొక్క ఆశయ సాధనలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మోడీకి తొత్తుగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మోడీ మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మోడీకి మోకరిల్లుతున్నాడు.
మోడీ దగ్గర అలా తల ఉంచుకొని నిలబడేటువంటి పరిస్థితి ఈ రోజుకి వస్తా ఉంది. ఎందుకు ఇది జరుగుతా ఉంది? తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ దగ్గర తాకట్టు పెట్టినటువంటి సైదా గారు, జగన్మోహన్ ఒక్క రెడ్డి నిమిషం అండి. భిన్నంగా మీరా గారు ఏమంటారు టీడీపీ నుంచి? ఆవిడ భవిష్యత్ విద్ద మీరా గారు చెప్పండి. నేను వైఎస్ఆర్ బిడ్డని అంటోంది ఆవిడ. కేవలం ఆమె మాత్రమే అన్నట్టుగా ఆవిడ కామెంట్స్ చేస్తున్నారు. మరి జగన్ కాదా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి బయట నుంచి. ఇద్దరు కూడా వైఎస్ఆర్ బిడ్డని ప్రచారం చేశారండి. లాస్ట్ ఎలక్షన్ లో కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేశారండి. ఆ సింపతిని క్రియేట్ చేశారండి. రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి వాళ్ళు ఏదో ఊహాకారణాలలోకి ప్రజల్ని దింపారండి. కానీ చివరికి చూస్తే జగనన్న ఆంధ్ర రాష్ట్రానికి మిగిల్చిందంతా ప్రజలకి కష్టాలు, రాష్ట్రానికి అప్పులు. ఇవి ప్రజలందరూ కూడా గమనించారు. ఇదే షర్మిల గారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే ప్రచారం చేశారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అగైన్స్ అంటే తన స్వంత ప్రాబ్లమ్స్ కోసం అతన్ని అగైన్స్ చేస్తూ ప్రజలకు నేను సేవ చేస్తాను అంటే అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారన్నది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం అండి. అంటే మీరా గారు షర్మిల నేను పులిబిడ్డ అంటున్నారు ప్రత్యేకించి. అంటే మరి జగన్ ఏమవ్వాలి? వినిపిస్తుందండి నా వాయిస్? ఓకేనండి, ఓకే. ఒక్కసారి అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు, నేను పులిబిడ్డని అంటున్నారు షర్మిల గారు. మరి జగన్ ఏమవ్వాలి? ఇవే కామెంట్స్ వస్తున్నాయి బయట నుంచి. ఇక్కడ ఆవిడ వర్షన్ నుంచి మనం ఆలోచించాల్సి కనుక వస్తే అక్కడ బ్లడ్ రిలేషన్ కంటే కూడా ఆశయాలని తీసుకోవడం అనే అంశం మీద ఆవిడ మాట్లాడిందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆయన చేసిన పనుల ద్వారా పులి అని చెప్పేసి ఇవాళ మనం చెప్పుకునే పరిస్థితి కనుక వస్తే అట్లాంటి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో నేను ఆ విధంగా వ్యవహరిస్తాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అందుకు భిన్నం అని చెప్పేసి బహుశా ఆమె చెప్పిన విధానం అయి ఉండొచ్చండి. మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పులిని ప్రూవ్ చేసుకుంటారో మరి ఆయనకి తెలియాలి. ఇంక ఇప్పుడు ఆవిడైతే ఓపెన్ గానే చెప్పేసింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డని పులి బిడ్డని అని చెప్పేసి. అంటే అక్కడ ఆశయాలను కంటిన్యూషన్ లో నేను ఉన్నాను అని చెప్పేసి ఆవిడ ఉద్దేశం. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు మరి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేస్తా అన్నవన్నీ వాళ్ళు చేశారో లేదో, లేదంటే ఆయన వ్యక్తిత్వానికి ఈయన వ్యక్తిత్వం సరిపోతుందో లేదో చూసుకోవాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి ఆస్తి పంచనోడు, రాష్ట్ర ప్రజలకు తన జేబులో డబ్బులు పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా ఇవాళ. మరి ఏ విధమైన ఆశయాలు? పులికి ఈయన బిడ్డో, ఆయన ఆశయాలకు బిడ్డో, లేదంటే కేవలం రక్త సంబంధికుడు మాత్రం గానీ మిగిలిపోయాడు అనేది ప్రజలు తేల్చుకోవాలి, ఆయన డిసైడ్ చేసుకోవాలి ఒకసారి. ఓకే రండి, ఒక్కసారి మనం సైదా గారి దగ్గరికి వెళ్దాం. సైదా గారు, అంటే కేవలం మీకు ఇంతమంది సీనియర్స్ ఉన్నారు ఏపీలో కాంగ్రెస్ నుంచి, వాళ్ళెవ్వరినీ కాదని కేవలం షర్మిలని ఎందుకు ఎంచుకున్నారు మీ చీఫ్ గా? అంటే మీ అధిష్టానం నిర్ణయించింది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకని? ఇంకెవరు లేరా? మా పార్టీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇది ఒక ఏపీకి సంబంధించినటువంటి పార్టీ కాదు. 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, మరి పిసిసి అధ్యక్షులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఏఐసిసి సభ నాయకులు ఉన్నారు. ఇది ఒక పెద్ద వ్యవస్థ, మీకు తెలియదు కాదు. అలాగే ఏపీలో కూడా మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన తర్వాత మరి మా డాక్టర్ శైలజనాథ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. మూడో పిసిసి అధ్యక్షుడిగా మరి సంవత్సర కాలం క్రితం నియమించబడినటువంటి గిడుగు రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే అనేక మంది నాయకులు, మీరు చెప్పినట్టు ఇందాక కొన్ని పేర్లు చెప్పుకొచ్చారు. మేము మా పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అనేక మంది పెద్ద నాయకులు ఉన్నారు. పల్లవరాజు గారు కేంద్ర మంత్రి, ఈరోజు సిడబ్ల్యూసి మెంబర్, కొక్కుల రాజు గారు, జేడి శీలం గారు, చింతా మోహన్ గారు, తులసిరెడ్డి గారు, మరి కడప ప్రాంతం పులివెందులకు సంబంధించినటువంటి నాయకుడు తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే రుద్రరాజు గారు ఉన్నారు. ఇంకా నాయకులు అనేక మంది. అంటే ఇంతమంది ఉన్నప్పుడు కేవలం ఎందుకు షర్మిలానే ఎంచుకున్నారు? మీ అధిష్టానం ఎందుకు షర్మిలానే నియమించింది? దీని వెనక ఏమైనా ఉందా? ఇదేనండి క్వశ్చన్ బయట నుంచి వస్తున్నటువంటి పార్టీల నుంచి. అంటే అమ్మా, ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో కూడా అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, మీకు తెలుసు. ఎంఐఎంఈలు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కుటుంబం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే వి హనుమంతరావు గారు కానివ్వండి, అనేక మంది సీనియర్ నాయకులు, జానారెడ్డి గారు, అనేక మంది పెద్ద నాయకులు ఉన్నారు.
అయినా అక్కడ రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసి ఆ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే మన పక్క రాష్ట్రం చూసినటువంటి కర్ణాటకలో కూడా డికే శివకుమార్ గారిని సిద్ధరామయ్య గారు ఉన్న డికే శివకుమార్ ని పిసిసి అధ్యక్షుడు తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో బీజేపీ మీద పోరాటం చేసి అక్కడ అధికారంలో తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ. ఓకేనండి, కంక్లూడ్ చేద్దాం, బ్రీఫ్ గా చెప్పేసేయండి, కంక్లూడ్ చేద్దాం. అదే అందులో భాగంగానే ఈరోజు షర్మిలమ్మ గారు నాయకత్వ పటిమ. ఎందుకంటే మనం చూసాం, అన్నని ముఖ్యమంత్రిని చేయడం కోసం 3200 కిలోమీటర్ల కుటుంబాన్ని వదిలిపెట్టి తన చిన్న బిడ్డలను వదిలిపెట్టి మరి ఆ విధంగా పాదయాత్ర చేసి అగ్రెసివ్ జరిగింది మనం చూసాం. అలాగే తెలంగాణలో కూడా దొరకు వ్యతిరేకంగా మరి అక్కడ కూడా మంచి పోరాటం చేసి ఆమె యొక్క నాయకత్వ లక్షణాలను ప్రూవ్ చేస్తుంది. అందులో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆమె రాజశేఖర రెడ్డి గారి లెగసీ. అందువల్లనే ఆమెకి అవకాశం కల్పించింది. మా పార్టీ పెద్దలందరూ కూర్చొని, రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించి షర్మిలమ్మ గారికి పట్టాభిషేకం చేయడం జరిగింది తప్ప మరొకటి కాదు. ఆమె నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది, నాయకులకి నమ్మకం ఉంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ సో మచ్ షేక్ సైదా గారు, మీరా గారు, రాయపాటి అరుణ గారు అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిస్కషన్. అది ఈరోజు టాపిక్. అన్న జగన్ పైన షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ కి సంబంధించి చాలా వైరల్ అవుతోంది. దీనిపైన ఈ రోజు డిస్కషన్ నడిచింది. ఇది ఇవాల్టి డిస్కషన్. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగు సత్తా. సైనింగ్ ఆఫ్ యామ్ని.